శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలరా, మనము సేజారతిలో ఉన్నాము. సేజారతిలో ఇప్పుడు 5వ దాంట్లో ఉన్నాము. హతస్వామి సుఖే నిద్రాకర అవధూత బాబాకర సాయినాథ चिन्मय है निज सुखदाम जाऊनी पहुड़ा एकांत वैराग्याचा कुंच देवनी चौका जाडिला बाबा चौक जाडिला दयावरी सुप्रेमाचा सिडिका वादिदला आता स्वामी सुखे निद्रा करा अवधूता बाबा करा साईनाथ चिन्मय है सुखदाम जाऊनी पहुड़ा एकांत पाया गाठ्या गातर्या सुंदर नवविध भक्ती बाबा नवविध भक्ती ज्ञानांच्या समया लावणी उज्जल्या ज्योती आता स्वामी सुखे निद्रा करा अवधूता बाबा करा साईनाथ चिन्मय हे सुखदाम जाऊनी पहुडा एकांत भावार्थांच्या मंचका हृदयाकाशी टांगिला बाबा काशी टांगिला मनाची सुमने करुणी खेळले सेजेला आता स्वामी सुखे निद्रा करा अवधूता बाबा करा साईनाथ चिन्मय हे सुखदाम जाऊनी पहुडा एकांत द्वैताचे का पाठ लावून एकात्रा केले बाबा एकात्रा केले दुर्बुद्धीच्या गांडी सोडणी पडदी सोडिले आता स्वामी सुखे निद्रा करा अवधूता बाबा करा साईनाथ चिन्मय हे सुखदाम जाऊनी पहुडा एकांत ఆలక్ష్య ఉన్మని దేవుని నాజుక దుస్సాల బాబా నాజుక దుస్సాల నిరంజన సద్గురు స్వామి నిజ విలిసే జేలా అతా స్వామి సుఖే నిద్రా కర అవధూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత. మరి మనం ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దాం. ఓ చిన్మయ స్వరూప స్వామి సాయినాథ, అవధూత ఓ దేవదేవ, ఏకాంతంగా నీ యొక్క పవళింపు సేవను చేసాము. మేము దానికి అన్ని రకాలుగా రెడీ చేశాము. దాంట్లో నువ్వు పవళించాలి తండ్రి. ఓ సాయిదేవ, వైరాగ్య భావనతో కూడిన విసనకర్రతో నీకు నీ శయన పైన నువ్వు నిద్రిస్తూ ఉంటే మేము చక్కగా నీకు విసనకరతో విసురుతామయ్యా. కుంచెతో నీకు మా భక్తిని ఆ విధంగా పెట్టి నీకు విసనకరతో విసరడం జరుగుతుంది. సాయినాథ, ఓ చిన్మయ రూప, మరి మా యొక్క ఈ సేవని స్వీకరించి నీవు మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని కాపాడుతూ నువ్వు సుఖంగా నిద్రించవయ్యా తండ్రి అంటూ సుందరమైన నీ యొక్క సుందరమైన రత్న మంచము పైన అధిరోహించుటకు నవవిధ భక్తులను మెట్లను చేర్తిమయ్యా. మేము మా యొక్క హృదయాన్ని నవవిధ భక్తితో నీ యొక్క సుందరమైన రూపంతో నువ్వు పడుకుని ఉంటే మేము చక్కగా నీకు మా యొక్క భక్తిని విన్నవించుకుంటూ సేవ చేసుకుంటానికి ఉన్నామయ్యా, రెడీగా ఉన్నాం. ఈ యొక్క అందుకనే మా జ్ఞానాన్ని ఒక దీపంగా పెట్టి నీకు పాన్పుని వేయడం జరిగింది తండ్రి. నువ్వు పవళించడానికి అన్ని రెడీ సిద్ధం చేసామయ్యా తండ్రి. సాయిదేవ, భక్తి భావమని మంచం పైన హృదయాకాశముతో మనస్సని పుష్పముతో అలంకరించి పాన్పును వేసినామయ్యా. మా యొక్క భక్తి అనే పుష్పాలతో నీకు పాన్పుని వేశామయ్యా తండ్రి. ఇప్పుడు నువ్వు ఆనందంగా పవళించు తండ్రి. ద్వైతమనే కవాటమును బిగించి తిని దుర్బుద్ధి అనే ముడులను విప్పి తిని దుర్బుద్ధి అనే ముడుల్ని విప్పి నీకు తెరగా వేసి తిమి. మా యొక్క
మనసులోని ఎటువంటి భావాలని, ఎటువంటి దురాలోచనల్ని తరిమేస్తూ, నీ యొక్క మంచి భావనతో నీకు ఈ యొక్క సేవని చేస్తున్నామయ్యా తండ్రి. నీకు హ్మ్, ఒక తెరను వేశామయ్యా. దోమలు రాకూడదు. మా తండ్రి గారిని కొట్టేస్తాయేమో దోమలొస్తే. మరి ఆ విధంగా మా యొక్క భక్తిని ప్రదర్శిస్తూ నీకు మా పాన్పుని వేయడం జరిగింది తండ్రి. నువ్వు సుఖంగా నిద్రించాలి తండ్రి. సాయిదేవా, ఆశామోహములను కల్పనలను వదిలి దయా దాక్ష దయ క్షమ శాంతమనే దాసులుగా నీ సేవ చేయుటకు మేము నీ ముందు నిల్చున్నామయ్యా. ఇప్పుడు సాయిదేవా, మమ్మల్ని ఆశీర్వదించవయ్యా. మాలో ఏయన్నా తప్పులున్నచో క్షమిస్తూ నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలి తండ్రి. ఎప్పుడైనా సుఖంగా పవళించడానికి సిద్ధంగా తండ్రి. సాయిదేవా, ఓ సాయిదేవా, అలక్ష్యమైన సుఖమును శాలువాగా మలచి సాక్షాత్తు నిరంజన స్వరూపుడమైన సద్గురు స్వామి సాయిదేవా, పాన్పుపై పవళించు తండ్రి. నీ యొక్క వేసిన పాన్పు పైన చక్కటి శాలువాని కప్పమయ్యా, వేశామయ్యా పడక మీద. నీవు పవళించు తండ్రి. ఇప్పుడైనా సుఖంగా సాక్షాత్తు నిరంజన స్వరూపుడుగా సద్గురు సాయినాథ పరబ్రహ్మస్వరూప నీవు మేము వేసిన ఈ యొక్క పాన్పు పైన నీవు పవళించు తండ్రి అని మనము ఈ సేజారతిలో సాయినాథుల వారికి చక్కగా పవళింపు సేవ చేస్తున్నామండి. ఎంత అద్భుతం కదూ, ఎంత ఆనందంగా ఉంది కదూ. మరి ఇదే భావనతో ప్రతి ఒక్క సాయి బిడ్డలు కూడా సేజారతిలో పాల్గొనాలని కోరుకుంటూ ఇప్పుడు మనము ప్రసాదమును గైకొనుటకు 6వ అభంగంలోకి వెళ్తున్నామండి. పాహే ప్రసాదాచి వాట జావే ధోనియా తాట శేషా దేవుని జాయినా తుమ్మచే జాలియా భోజన్ జాలో ఆతా ఏక సవా తుమ్మ అళ్ళోనియా దేవా తుకామణి ఆతా చిత్త కరుని రాహిలోని చింత. ఈ యొక్క ఓ సాయి పరంధామ, మీరు భోజనము సమాప్తి చేయండి తండ్రి. అంటే మనము సేచారతి చేస్తున్నప్పుడు నైటు పాలు, మనము వేరే వేరే ప్రసాదాలు ఏమన్నా పెట్టొచ్చు, మీ ఇష్టం. ఏ ప్రసాదమైనా సరే పెట్టి దాన్ని ఆ స్వామికి స్వీకరించిన తర్వాత దాన్ని మనము ఆ స్వామి స్వీకరించిన తర్వాత ఈ యొక్క భుక్త శ్లేషాన్ని మేము భుజించాలి తండ్రి. అందుకని మేము పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తే మేము మీ భోజన శేషామృతాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నామయ్యా తండ్రి. మా పళ్ళెలను బాగా శుభ్రపరుచుకుని ఎప్పుడెప్పుడు నీ ప్రసాదం ఇస్తారా, ఆ స్వామి స్వీకరించి ఆ ప్రసాదాన్ని మేము తీసుకోవడానికి మా యొక్క పళ్ళాలను కూడా మేము శుభ్రం చేసుకుని పెట్టుకున్నామయ్యా. నీ యొక్క భుక్త శ్లేషాన్ని భుజించడానికి మేమందరమును నీ ధ్యానంలో ముగ్ధులమై చంచల చిత్తమగు నిశ్చల భక్తితో స్థిరముగా ఉన్నామయ్యా తండ్రి. నీకోసం, నీవు పెట్టే భిక్ష కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మీరు స్వీకరించండి అయ్యా తండ్రి. ప్రసాదాన్ని స్వీకరించండి. మీ యొక్క భుక్త శేషాన్ని మేము భుజిస్తాం తండ్రి అంటూ మనం వేడుకుంటూ ప్రసాదము లభించిన తర్వాత 7వ పదంలోకి వెళ్తున్నామండి. పావల ప్రసాద్ అత విటోని చవే బాబా అట విచవే ఆపులతో శ్రమాకళో ఏతసే భావే అత స్వామి సుఖే నిద్ర కర గోపాల బాబా సాయి దయాళ పురవే మనోరథ జతో ఆపులే స్థಳ ತುಮ್ಮಸಿ ಜಗವು ಹಮ್ಮ ಪುಲ್ಯ ಜಡ ಬಾಬಾ ಆಪುಲ್ಯ ಜಡ ಶುಭ ಶುಭ ಕರ್ಮಿ ದೋಷ ಹರವಯ ಪೀಡ ತುಕಾಮಣಿ ದಿದಲೆ ಉಚ್ಚಿಷ್ಟಾಚಿ భోజన్ నాహి నివాడిలే అమ్మ పుల్య భిన్నం. చూసారా, బాబా గారికి నివేదన అయిపోయిన తర్వాత చక్కగా ఆ స్వామి స్వీకరించేశారు. స్వీకరించేసిన తర్వాత ఆయనతో మనం ఇలాగ అంటున్నామండి, విఠలా నీ ప్రసాదం లభించినది మాకు. అబ్బబ్బబ్బా, చూడండి ఎంత అద్భుతమో. స్వామి మీరు ప్రసాదాన్ని మాకు ఇచ్చారయ్యా. మరి నీ శ్రమ అంతయు మాకు అర్థమైనది స్వామి. నువ్వెంతో శ్రమించి మాకు మా యొక్క ఈ యొక్క భుక్త శేషాన్ని భుజించడానికి అవకాశం ఇచ్చేవయ్యా తండ్రి. స్వామి గోపాల సుఖముగా నిద్రించవయ్యా. మనోరథములు సిద్ధించినవి. మేము మా స్థలాలకు వెళ్ళిపోతున్నాము. మా వెళ్ళకి వెళ్తామయ్యా తండ్రి. ఇంకా మేము చక్కగా మేము ఆనందంతో నీ యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత
ఎంత ఆనందంగా ఉందయ్యా తండ్రి. మరి మా గృహాలకి మేము వెళతాం. మా కష్టములను తెలుపుటకై నిన్ను మళ్ళీ ఉదయాన్నే వచ్చి మా కష్టాలన్నీ నీ ముందు పెట్టుకోవాలి కదా మరి. అందుకని మళ్ళీ ఉదయాన్నే కాగడ ఆరతికి వస్తామయ్యా తండ్రి. శుభ శుభ కర్మ దోష పీడ పరిహారములను కూడా నువ్వు మా మా నుంచి దూరం చేస్తావు కాబట్టి మేము నీ వద్ద ఇతర భావముల నుంచి నీవు కూడా మాతో ఒకనిగా భావించి నీకు ఉచ్చిష్ట భోజనమును నివేదన గావించితిమి. ఈ విధంగా ఇన్ని మనలో ఉండే కర్మ దోషాలన్నిటినీ కూడా నిర్మూలమించమని నీ పాదాల దగ్గర పెట్టేసి వెళ్తున్నామయ్యా. రేపు ఉదయమే మళ్ళీ కాగడహారతిలో కలుసుకుంటామయ్యా తండ్రి అంటూ 8వ అభంగంలో స్థాపనము అంటారండి దీన్ని. సాయినాథ్ మహారాజ్ అతా కృపా కరో గురురాజ, త్రివిధ తాపహరి టలాగల కాహినా సుచే కాజాం, మనోవృత్తి హాకితి తరి ఉసళతి ఉత్తరతి యాంచ మాఝాం, అతా కృపా కరో గురురాజా. हरीसी जैसा धीना जना छे व्यासना कसुनि माझा, अता कृपा करो गुरु राजा, कृष्णदासा त्वच्चरण जाला लीना त्याजुनि जनलाछा, अता कृपा करो गुरु राजा. ఇది అభంగం అండి. ఓం రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ ఓ గురురాజా సాయినాథ మహారాజా మా యందు దయచూపమయ్యా. ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతికమైన త్రివిధ తాపములను మమ్ము వెంబడిస్తున్నాయి కావున మాకేమీ తోచుటలేదు తండ్రి. మనస్సులోని ఎన్నియో కోరికలు ఉద్భవించుచున్నవి, వాటినన్నిటినీ కూడా పూర్తి గావించుము తండ్రి. నీవు దీనులను ఆపదలతో ఎంతో శ్రద్ధతో తొలగింప చేయవాడు నీవే తండ్రి. కృష్ణదాసుడు నీవే, లోక పాలకుడవు నీవే. నీ పాదముల యందు శిరస్సు ఉంచి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఈ సేజార్తిని ఈ విధంగా ముగించుకుంటున్నామండి. సాయిరాం. మరి మనకి 4 హారతులు కూడా అయిపోయినాయి ఇప్పటికి. ఈ 4 హారతుల్లో మరి చెప్పేటప్పుడు తప్పు ఒప్పులు ఉన్నచో క్షమించి సాయి బిడ్డలారా మరి బాబా గారి ఆశీర్వాదాల్ని మనందరం కూడా పొందుదాము. తప్పకుండా 4 హారతులు చేసుకోండి. బాబా గారికి అంతా మంచి జరుగుతుంది. చాలా సంతోషం. మళ్ళీ రేపటి నుంచి అష్టోత్తరంలోకి వెళ్దామండి. అష్టోత్తరం చెప్పుకుందాం. సాయిరాం.